ఈరోజు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది. అక్కడున్న భక్తులందరూ ఈరోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది. ఒక 16 మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు. 3 స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది. ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి, గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారు అన్న పెద్ద ఆయన, సుమారుగా 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన, భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు, కేవలం ఒక 10% మందే ఇది 2వ 3వసారి వచ్చిన వారు. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు 2 తలుపులు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఎంట్రీకి, ఒకటి ఎగ్జిట్కి. గుడి అనేది పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఒక 3-4 గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు. పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు. సుమారుగా 11 గంటల 30 నిమిషాలకి, ఎందుకంటే 12ంటికి గుడి ముయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేయడం జరిగింది. సో లోపలున్న భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు. బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండేగల అక్కడ తోపులాట జరిగింది. దాంట్లో ముందల పైన ఉన్నవారు, అంటే మెట్లు పై మెట్లో ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు. ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు, బ్యారికేడింగ్ వేశారు. కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ 2.5 ఇంచెసే చేశారు. జనరల్గా ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతాల్లో మినిమం 6 ఇంచులు లోపలికి వేస్తారు. అది అక్కడ చేయలేకపోయారు. అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం, ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది, భీమ్ కూడా ఉంది, డైరెక్ట్గా సిమెంటే ఉంది. సో అటు పక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోతాం కూడా జరిగింది. ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి. మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శ్రీశక్కకి నేను ఫోన్ చేశాను. ఆమె కూడా పొద్దున 1వ తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది, ఆమె ఇమ్మీడియట్గా అక్కడ బయలుదేరారు. దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం. కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. కరెక్ట్గా 12 గంటల 50 నిమిషాలకి సుమారుగా ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు
చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి, ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజులు ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటన, ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేమి పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అంటే కూడా అయితే చర్చించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. అంతేకాకుండా పాండా గారు 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన, సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చాప వేసుకుని కింద పడుకునే వ్యక్తి. దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది. సుమారుగా 12 ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ 15 నుంచి 20 కోట్ల రూపాయి సమకూర్చి సొంత నిధులు కూడా పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది. అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునేదానికి అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి, పాండా గారు కానివ్వండి, అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు, ఎలా కట్టారు, ఎప్పుడు ఏం కట్టారు. ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు, కొన్ని దశల వారీగా కట్టుకుంటూ వచ్చారు. మేము కూడా చూసాం, మెట్ల దగ్గర కొంచెం దశల వారు కట్టారు, ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారు కట్టారు. సో ఎప్పుడు ఏం కట్టారు, ఎలా జరిగింది, ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది.